మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. దినవృత్తాంతం 2వ గ్రంథం 19వ అధ్యాయం ఈ దిన మన ధ్యానాంశంగా ఉంది. యూదా రాజు అయిన యెహోషాపాతు ఏ అపాయం చెందకుండా యెరూషలేము నందుండు తన నగరుకు తిరిగి రాగా, దీర్ఘదర్శి హనానీ కుమారుడగు యెహూ రాజును ఎదుర్కొని రాజు అయినటువంటి యెహోషాపాతుకు ఇలాగూ ప్రకటన చేస్తున్నాడు. ఇదంతయు యెహోషాపాతు ఆహాబు రాజుతో స్నేహం చేసి రామోత్ గిలాదు మీదికి అనవసరంగా యుద్ధానికి వెళ్ళి గాయపరచబడి ఆపద తెచ్చుకొని యెహోవా దయను బట్టి వెనుదిరిగి క్షేమంగా వచ్చాడే అప్పుడు జరుగుతున్నటువంటి అంశం. దీర్ఘదర్శి అంటున్న మాట వినండి. ఈ మాట యెహోషాపాతుకు మాత్రమే కాదు, వింటున్న మనం కూడా ఈ మాట ద్వారా హెచ్చరిక చేయబడుతున్నాం. ఏంటి అంటే, నీవు భక్తిహీనులకు సహాయం చేసి యెహోవా శత్రువులకు స్నేహితుడివయ్యావు. అందువలన యెహోవా సన్నిధి నుండి నీ మీదికి కోపం బయలుదేరింది అంటున్నాడు. అయితే దేశంలో నుండి నీవు దేవతా స్తంభములను తీసివేసి దేవుని యొద్ద విచారణ చేయుటకు నీవు మనస్సు నిలుపుకొని ఉన్నావు. నీ యందు మంచి క్రియలు కనబడుచున్నవి. ఒకవైపున యెహోషాపాతు ప్రారంభం నుండి తన తండ్రి అయినటువంటి ఆసాలాగా యెహోవా యందు భయభక్తులు గలవాడు, యథార్థత కలిగి దేవుని అనుసరించేవాడే. కేవలం అతడు చేసిన స్నేహం, అతడు వియ్యమందుటను బట్టి ఆహాబు క్రియల్లో తాను కూడా పాలు పొందాల్సి వచ్చింది. దావీదు 139వ కీర్తనలో ఒక మాట అంటాడు, యెహోవా నిన్ను ద్వేషించు వారిని నేను ద్వేషిస్తున్నాను, నీ మీద లేచి వారిని నేను అసహించుకొనుచున్నాను కదా. వారియందు నాకు పూర్ణ ద్వేషము కలదు, వారిని నాకు శత్రువులుగా భావించుకొనుచున్నాను. దేవుడు అంటాడు, మీరు నన్ను ప్రేమిస్తే నేను మిమ్మల్ని ప్రేమిస్తాను, మీరు నన్ను గణపరిస్తే నేను మిమ్మల్ని గణపరుస్తానని. అయితే దేవుని మనస్సు కలిగినటువంటి దావీదు చూడండి, తాను రాజుగా ఉన్నప్పుడు కానీ లేదా తాను గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు కానీ తన జీవితం అంతటిని గమనిస్తే భక్తిహీనులతో అతడు స్నేహం చేసిన వాడు కాదు. దేవుని ప్రేమించిన వాడే నాకు చెలికాడు అంటాడు. యథార్థంగా భక్తిగా కొనసాగుతూనే కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ అయ్యేటువంటి విషయాలు మనకు కనబడుతున్నాయి. ఇలా ధ్యానిస్తున్నప్పుడు సంగమునకు దూత రాస్తున్నటువంటి మాటలు ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో నాకు జ్ఞాపకం వస్తున్నాయి. పెరగము సంగముతో మాట్లాడుతూ అంటాడు కదా, నీ క్రియలను నేను ఎరిగి ఉన్నాను అంటాడు. అలాగే నీ విశ్వాసాన్ని కూడా నేను ఎరిగి ఉన్నాను. అలయక నీవు నా నామాన్ని ఒప్పుకుంటున్నావు. అయినప్పటికీ నీ మీద నేను ఒకటి తప్పు మోపాలి. అదేంటంటే ఇదే కాంప్రమైజ్డ్. కొన్ని బోధలను నువ్వు అనుమతిస్తున్నావు. బిలాము లాంటి బోధలను, నికోలాయితు లాంటి బోధలు చేసేవారు నీలో ఉన్నారు. వారిని నువ్వు అనుమతిస్తున్నావు. అంటే దేవుని అనుసరిస్తూనే కొన్ని విషయాల్లో వెనకంజ వేయటం. ఇలాగ కొన్నిటిలో కాంప్రమైజ్ అయ్యేందుకు ఎఫెసు సంఘంలాగా ప్రారంభపు ప్రేమను మరవడం కావచ్చు, లవదికీయ సంఘములాగా ఆత్మీయ కురచతనాన్ని గుర్తించకపోవటం. ప్రభు అదే హెచ్చరిక చేస్తున్నాడు, నీవు వెచ్చగానైనాను చల్లగానైనాను ఉండక నులివెచ్చనిగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను అని. దీర్ఘదర్శి అయినటువంటి హనానీ కుమారుడైన యెహూ ఎప్పుడైతే యెహోషాపాతుకు హెచ్చరిక చేశాడో, యెహోషాపాతు మెత్తని హృదయం గలవాడి తాను పశ్చాత్తపడ్డాడు. ఆ మాటకు విధేయత చూపాడు. తాను సంస్కరణ ప్రారంభించాడు. దేశంలో ఒక రిఫర్మేషన్ తీసుకొని వచ్చాడు. 4 నుండి 7 వచనాలు మనం గమనిస్తే, యెహోషాపాతు ఆయా పట్టణాల్లో న్యాయాధిపతులను నియమించాడు. యెహోవా యొక్క భయము వారి మీద ఉండి ప్రజలకు న్యాయముగా తీర్పు తీర్చడానికి వారిని పురికొల్పుతున్నాడు. అలాగే 8 నుంచి 11 వచనాలు గమనిస్తే లేవీలను, యాజకులను నియమించడం మనం గమనిస్తాం. అందుకే కీర్తనకారుడైనటువంటి దావీదు అతని మనస్సు ఎల్లప్పుడూ దేవుని ఎదుట ఎలాగుండేదంటే 32వ అధ్యాయం 5వ వచనంలో, నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపం ఒప్పుకుంటుని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందును అనుకుంటుని, నీవు నా పాపదోషమును పరిహరించి ఉన్నావు. దేవుని సేవకుల ద్వారానైనా లేదా అనుదినము దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు వాక్య భాగంలో నుండైనా దేవుని పిల్లమైన మనము
తెలిసి తెలియక ఏదో ఒక తప్పు మార్గములో లేదా ఒక తప్పటడుగు వేసే సందర్భంలో దేవుడు ఖచ్చితంగా యెహోవా తన భక్తులను కాపాడును అన్నట్టుగా, యెహోవా విశ్వాసుల ప్రవర్తన కాపాడును అన్నట్టుగా, ఇదిగో ఆయన ఏదో ఒక రకమైన హెచ్చరిక మన ముందుకు తీసుకొని వస్తాడు. అయితే సామెతల గ్రంథం 28వ అధ్యాయము 13వ వచనం అన్నట్టుగా అతిక్రమములను దాచిపెట్టే వాళ్ళు కొంతమంది ఉన్నారు. అయితే వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని కనికరం పొందే వాళ్ళు కొంతమంది ఉన్నారు. మరి దేవుని ఎదుట సజీవులకును మృతులకును తీర్పు తీర్చు యేసుక్రీస్తు ఎదుటను ఆయన ప్రత్యక్షత తోడు, ఆయన రాజ్యము తోడు నేను ఆనబెట్టి చెప్పుందేమనగా అనే మాటలు పౌలు తిమోతితో మాట్లాడుతున్నప్పుడు 2వ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తాం. ఇక్కడ మనకు ఎవరు కనపడుతున్నారు? న్యాయం తీర్చే, తీర్పు తీర్చే క్రీస్తు కనపడుతున్నాడు. ఒకవేళ మనుషుల ఎదుట లేదా ఇప్పుడు దేవుని ఎదుట మనం సిగ్గుపడి మొహమాటపడి లేదా దాన్ని దాటివేసి అతిక్రమాలని దాచిపెట్టిన ఎడల ఒక రోజున క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడినప్పుడు మనం వాటిని దాచగలుగుతామా? దైవజనుని మాటకు లోబడి ఒక దేశానికి రాజైనప్పటికీ యెహోవా భయము నుండి పశ్చాత్తపడి వెనుదిరిగాడే యెహోషాపాతులాగా. ఏ స్థితిలో నుండి మనము పడిపోయామో, జారిపోయామో, బ్యాక్ స్లైడ్ అయ్యామో ఆ స్థితిని జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు మనతో మాట్లాడి మనకు ఒక అవకాశం ఇస్తుండగా, ఆ ప్రారంభపు క్రియలు చేయాలని నిన్ను ఆహ్వానిస్తుండగా, ఈ విషయమై మనం మారు మనసు పొందబద్దులమై ఉన్నాం. మన దీపస్తంభము దాని స్థానం నుండి అది తీసివేయబడక మునిపే మనం వెనుదిరుగుట మంచిది. చెవి గలవాడు ఆత్మ చెప్పు సంగతులను గ్రహించునుగాక. మలాకి గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనంలో ఒక భాగం అంటుంది, దేవుడు మనకు కటాక్షము చూపునట్లు ఆయనను శాంతిపరచుడి. ఇదే అధ్యాయము ముగింపులో ఒక అద్భుతకరమైన మాట ఉంటుంది. దాని అర్థం చెబుతున్నాను. యెహోవా అంటున్నాడు, మొక్కుబడి చేసిన వాడు మందలో మగది లేదా ఒక శ్రేష్టమైనది ఉండగా పనికి మాలినది ఏదైనా అర్పించువాడు శాపగ్రస్తుడు అని. సువార్త భాగంలో మనం ప్రశ్నించబడుతున్నాం, మారు మనసుకు లేదా పశ్చాత్తాపానికి ప్రతిగా ఏదైనా మనం అర్పించగలుగుతామా? ఇదిగో హోషేయ 14:2 వచనంలో అన్నట్టుగా, ఎడ్లకు బదులుగా మా పెదవులను అర్పించుచున్నాము, నీవు అంగీకరింపదగినవి అవే మాకున్నవి. మనం విశ్వాసఘాతకులు కాకుండా దేవుడు మనల్ని గుణపరచునుగాక. రాతి లాంటి కఠినమైన హృదయాలను తీసివేసి దేవుని అనుసరించే మెత్తని హృదయములను దేవుడు మనకు దయచేయునుగాక. దైవ కృప మీ అందరికీ తోడైనుగాక. God bless you. God bless you.